జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పంచమ స్థానంలో గురువు ఉన్నారు. గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధనపరంగా మాత్రం ఇక్కడ కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. దాని మూలంగా శత్రులు అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానంలో సూర్యుడు 16వ తారీఖు నుంచి 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు 23వ తారీఖు నుంచి సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. 9వ స్థానంలో సూర్యుడు, బుధుడు, కేతువు 3 గ్రహాలు ఉండటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం 18వ తారీఖు వరకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వస్తారో మీకు కెరియర్ పరంగా గ్రోత్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా శత్రువుల మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఉచిత వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.